చెప్పగానే పరిస్థితిని అర్థం చేసుకుని ఎంతో ఇదిగా సహకరిస్తున్నారు. మీ మేరెప్పటికీ మర్చిపోలేను. ఇలాంటి మాటలంటే నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా. నేను చెయ్యాల్సిందేంటో చెప్పు, అంతే. నేను మీకు త్వరలోనే కబురు చేస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. నిన్నిక్కడికి రావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా సరే ఆయన మళ్ళీ మీకు దక్కరు. మీది వృధా ప్రయాస. నేను నీకు సాయపడదామని వస్తే నువ్వు ఇలా మాట్లాడతావేంటి? సాయమా? అవును, నీకు సాయం చేద్దామనే వచ్చాను. నాకు నువ్వేం సాయం చేస్తావు? నేను తలుచుకుంటే ఏవైనా చేయగలను. ఈ శ్రీనివాసరావుని నమ్ముకుంటే నీకేం దక్కుతుంది? రమేష్ గారిని పెళ్లి చేసుకో, దర్జాగా బతకొచ్చు. రమేష్ గారా? అవును, చాలా మంచి ఆయన, కోటీశ్వరుడు. ఇంకా పెళ్లి కాలేదు. ఆయన్ని చేసుకుంటే నువ్వు నిజంగానే మహారాణివి అవుతావు. ఆయన నన్నెందుకు చేసుకుంటారు? తప్పకుండా చేసుకుంటారు. నేను ఆయన దగ్గర మేనేజర్గా పనిచేస్తున్నాను కదా, ఆయన గురించి బాగా తెలుసు. నీలాంటి అందగత్తె కనపడకే ఇన్నేళ్లు పెళ్లి చేసుకోలేదు. నేను నీ ఫోటో ఆయనకి చూపెట్టాను. నువ్వు ఆయనకి నచ్చావట. కావాలంటే ఫోన్లో మాట్లాడిస్తాను. నీకే విషయం అర్థం అవుతుంది. ఇదంతా నిజమేనా? లేకపోతే నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? నిన్ను మోసం చేస్తే నాకేం వస్తుంది? నేను నిజమే చెప్తున్నాను. నువ్వొకసారి రమేష్ గారితో ఫోన్లో మాట్లాడు. నీకింకేం అనుమానం రాదు. నేనొకసారి మా అమ్మతో మాట్లాడి నీకే విషయం చెప్తాను. మీ అమ్మ ఇంట్లో లేదా? లేదు, బయటికెళ్ళింది. సరే, నేను సాయంకాలం మళ్ళీ వస్తాను. అప్పుడు రమేష్ గారికి ఫోన్ చేసి నీతో మాట్లాడిస్తాను. నీకే విషయం అర్థం అవుతుంది. ఈలోగా నువ్వు మీ అమ్మతో కూడా మాట్లాడుంచు. అలాగే. నా కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నేను ఊరికే ఏదీ చేయను. నువ్వు రమేష్ గారిని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత నువ్వే దగ్గరుండి నా బాగోగులన్నీ చూసుకోవాలి. నాకు జనరల్ మేనేజర్గా ప్రమోషన్ ఇప్పించడమే కాదు, జీతం కూడా భారీగా పెంచాలి. ఓహో, అందుకోసమా నువ్విదంతా చేస్తుంది? మరి ఈ పని నేను ఊరికే ఎందుకు చేయాలి? నువ్విప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? జలజ వాళ్ళింటికి. ఇదంతా జలజకు తెలుసా? లేదు, నేనేం చెప్పలేదు. అయినా నువ్వు రమేష్ గారిని పెళ్లి చేసుకున్నాక తనకెలాగూ తెలుస్తుంది కదా. అంతేలే. నేనిక బయలుదేరతాను. సరే, సాయంకాలం 5 గంటలకల్లా వస్తాను. అప్పట్లోగా మీ అమ్మతో మాట్లాడతావు కదా. ఎక్కడికి బయలుదేరావు? రమేష్ గారి దగ్గరికి. రమేష్ గారి దగ్గరకా? అవును, నేను ఆయన్ని పెళ్లి చేసుకోబోతున్నాను. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఆయన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? లేకపోతే ఎల్లకాలం నిన్నే నమ్ముకుని ఉండిపోమంటావా? నువ్వేమైనా నాకు తాళి కట్టావా? ఆయనైతే నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చారు. పైగా ఇంతకి 10 ఆస్తి, అందగాడు. ఇంకా నువ్వెందుకు నాకు? హాయిగా వెళ్ళి ఆయన్ని పెళ్లి చేసుకుంటాను. ఏదో పోనీలే అని నీకో మాట చెప్పి వెళ్తున్నాను. అసలైతే నాకు అవసరం కూడా లేదు. నీకు మతిపోలేదు కదా? ఏం పోలేదు, నీకే పోయినట్టుంది. పాపం, కొన్నాళ్ళకు గాని నువ్వు మామూలు మనిషి కాలేవు. ఏం చేస్తావు? నీ తలరాత. నేను నిన్ను మోసం చేయడం ఏంటి? భలే తమాషాగా మాట్లాడుతున్నావే. మనమేం భార్యాభర్తలం కాదు. నీకు నా మీద ఏ హక్కు లేదు. ఆటే గొడవ చేశావంటే పోలీసులకు చెప్తాను, జాగ్రత్త. అది జరిగింది. శ్రీనివాసరావుతో కొట్టినట్టుగా మాట్లాడొచ్చేసింది జయంతి. ఆ విషయాలన్నీ నాకు చెప్తోంటే ఆవిడ గారి తెగింపుకి నాకే ఆశ్చర్యం వేసింది. అప్పుడు మీ ఆయనగారి మొహం ఎలా ఉండుంటుందో. ఆయన గారికి ఇప్పుడు తెలిసొచ్చుంటుంది ఎవరెలాంటి వాళ్ళో. ఎప్పటికైనా అంతే జలజ, నిజం నిలకడ మీద బయటకొస్తుంది. ఇక నీకే దిగులు అక్కర్లేదు. ఆయన ఇంటికొచ్చి నీకు సారీ చెప్పి మరీ నిన్ను తీసుకెళ్తాడు చూడు. చాలా తెలివిగా ప్లాన్ చేసి అన్నమాట నిలబెట్టుకున్నావు వదినా. నీ ధైర్యానికి, ఓర్పుకి, నేర్పుకి నిజంగా జోహార్లు.
ఇక నీ మంచితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. నీ స్థానంలో ఇంకెవరన్నా ఉంటే నన్ను అసహించుకుని దూరంగా ఉంచేవాళ్లు. సాయం మాట అటుంచి నాకిలా జరిగినందుకు ఆనందపడేవాళ్లు. నలుగురికి చెప్పి నన్ను మరింత అల్లరిపాలు చేసేవాళ్లు. కాని నువ్వలా కాదు. దేవతలాగా జరిగిందంతా మర్చిపోయి ఇంత దూరం వచ్చి నన్ను ఆదుకున్నావు. నిజంగా నీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను. అబ్బా మళ్ళీ మొదలు పెట్టావా? ఇప్పటికి ఎన్నిసార్లు అన్నావో ఆ మాట. నాకు చేతనైంది నేను చేశాను అంతే. దీనికే నన్నింతగా పొగడనక్కర్లేదు. యాక్చువల్గా నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది రమేష్ గారికి. నిన్ను సహృదయంతో అర్థం చేసుకుని ఫోన్లో అలా మాట్లాడారు. ఆయన ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి పని చేసుండరు. నా మాట కాదనిలేక నీకోసం అలా చేశారు. నువ్వేమన్నా థ్యాంక్స్ చెప్పదలుచుకుంటే ఆయనకి చెప్పు. నిజమే, నేను వెంటనే ఫోన్లో ఆయనతో మాట్లాడతాను. నా కాపురం నిలబెట్టినందుకు నేనేం చేసినా ఆయన రుణం తీరదు. అదే మాట ఆయనతో అంటాను. ఆయన ఇప్పుడు ఆఫీస్లో ఉండుంటారు. నేను అక్కడికి ఫోన్ చేస్తాను, నువ్వు మాట్లాడు. అలాగే. ఇప్పుడు జయంతి వాళ్ళమ్మ రమేష్ గారింటికి వెళ్తారు కదా, అక్కడ వాళ్ళని ఎవరు డీల్ చేస్తారు? ఇంకెవరు? మనమే. మనవా? అవును, రమేష్ గారు అప్పుడు అక్కడ ఉండరు. నువ్వు, నేను, మీ మమ్మీ అక్కడుంటాం. వాళ్ళకి చేయవలసిన సత్కారం చేసి అక్కడి నుంచి పంపిస్తాం. సరేనా? అర్థమైంది. భలే ప్లాన్ చేసే వదినా. వాళ్ళ మొహాలు అప్పుడెలా ఉంటాయో నేను ఇప్పుడే ఊహించుకోగలను. సర్లే, ముందు రమేష్ గారితో ఫోన్లో మాట్లాడు. ఆ నీకు నాకు ఏ సంబంధం లేదని నేను తేల్చి చెప్పేశాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? అలా మీరనగానే తెగిపోయే సంబంధం కాదిది. ఇదొక పవిత్ర బంధం. దీన్ని అన్యాయంగా మీరే కాదు, మరెవరూ తెంచలేరు. అసలు మా ఇంటి వ్యవహారాలు జోక్యం చేసుకోవడానికి మీరెవరు? ఇంకా ఇది మీ ఇద్దరి ఇల్లన్న స్పృహ మీకున్నందుకు చాలా చాలా సంతోషం. నేను జలజకు వదిలి. నా పేరు మాధవి. నేను ఆమె తరపున వకాల్తా తీసుకుని రాలేదు. సంసారం అన్నాక సర్దుబాట్లుంటాయి కాబట్టి సర్ది చెప్దామని వచ్చాను. మీ వదిని పిలిపించి నాకు నీతులు చెప్పిస్తావా? నాకు ఆవిడ గారితో ఆర్గ్యూ చేసే ఓపిక లేదు. మర్యాదగా చెప్తున్నాను, మీరు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరకపోతే నేను మీ ఇద్దరి మీద చేయి చేసుకోవచ్చు రావచ్చు. ఎక్కడికి బయలుదేరావు? రమేష్ గారి దగ్గరికి. రమేష్ గారి దగ్గరకా? అవును, నేను ఆయన్ని పెళ్లి చేసుకోబోతున్నాను. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఆయన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? లేకపోతే ఎల్లకాలం నిన్నే నమ్ముకుని ఉండిపోమంటావా? నువ్వేమైనా నాకు తాళి కట్టావా? ఆయనైతే నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చారు. పైగా ఇంతకి 10 ఆస్తి, అందగాడు. ఇంకా నువ్వెందుకు నాకు? ఇల్లు చాలా బాగుంది. నువ్వు చాలా అదృష్టవంతురాలి. అల్లుడు గారు, అల్లుడు గారు ఎక్కడున్నారు? మేము వచ్చేసాం. ఎందుకమ్మా పిలవటం? ఆయనే వస్తారులే. అది కాదమ్మా, మనం వచ్చినట్టు ఆయన తెలియదు. అదే తెలుస్తుందిలే. రా, అలా సోఫాలో కూర్చుందాం. పూర్వజన్మలో నువ్వు బంగారు పువ్వుతో పూజ చేసుకొని ఉంటావు. అందుకే ఇప్పుడు ఈ అదృష్టం దక్కింది. నువ్వు ఇక్కడున్నావేంటి? నేను కూడా ఇక్కడే ఉన్నాను. ఏంటి అలా చూస్తున్నావు? అల్లుడు గారు అల్లుడు గారు అంటూ గేదెలాగా అరుస్తూ లోపలికి వచ్చావుగా. ఆయన ఇంట్లో లేరు. హీ ఈజ్ నాట్ దేర్. ఉన్నది మేమిద్దరమే. మీరిద్దరూ ఏం మాట్లాడాలనుకున్నా మాతోనే మాట్లాడండి. మీ సంగతి తేల్చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఏంటా మిడిచిపాటు? అల్లుడు గారిని పిలిచానంటే ఆ
పిలువు. నాకేమైనా భయమా? ఎక్కువ అరిచావంటే నాలుగు కత్తిరించి పారేస్తాను. ఐ విల్ కట్ యువర్ టంగ్. అమ్మో అమ్మో ఎంత లేచి మాట్లాడుతోంది. అల్లుడు గారు, అల్లుడు గారు ఎక్కడున్నారు? త్వరగా రండి. ఈవిడ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది. మీరే వచ్చి బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పాల్సింది మీకు. ఆ పని చేయడానికి మేమిద్దరు ఇక్కడ ఉన్నాం. ఛీ, నీతో నాకేంటి? వంటిల్లు ఎటువైపు? పని మనుషులు ఎవరు కనపడతావరే? వాళ్ళెవరూ రారు. ఇక్కడ నీ మాట వినేవారెవరూ లేరు. మర్యాదగా ఇద్దరు వచ్చిందాన్ని వెళ్ళిపోండి. లేకపోతే మీ ఎముకలు పొడి చేస్తాను. ఐ విల్ బ్రేక్ యువర్ బోన్స్. ఆ పొడి నీళ్ళలో కలిపి టూత్ పేస్ట్ గా వాడుకుంటాను. జాగ్రత్త. నిన్నోరు నొక్క ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంటి తెగరించిపోతున్నావు? రెచ్చిపోవటం కాదు, ఇంకా ఎక్కువ మాట్లాడమంటే నీ పుచ్చి బాలు కొడతాను. జాగ్రత్త. అమ్మో అమ్మో ఎంత లేచి మాట్లాడుతోంది. అల్లుడు గారు ఇంట్లో లేదనేగా ఈవిడ గారు ఇలా మాట్లాడుతోంది. ఈయన ఎక్కడికి వెళ్ళినట్టు? ఆయన ఇంట్లో ఉన్నా నిన్నేం ఆదుకోరు. ఈ ఇంట్లో నా పెత్తనానికి ఎదిరేలేదు తెలుసా? ఆ మాట అల్లుడు గారు చేత అనిపించు, అప్పుడు ఊరుకుంటాను. ఎవరే నీకు అల్లుడు గారు? ఎండు చిపురు మొహం నువ్వును. మర్యాదగా ఇక్కడి నుంచి కదలకపోయావో దేహశుద్ధి చేస్తాను. జాగ్రత్త. అమ్మో అమ్మో ఇక్కడ లాభం లేదు. అల్లుడు గారు, అల్లుడు గారు త్వరగా రండి. మీరు ఇంట్లో లేరని అబద్ధాలు చెప్పి ఈవిడ నా మీద విరుచుకోబడుతుంది. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా? ఆయన ఇంట్లో లేరు. ఆయన నీ కల్లుడు ఏంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడదు. పిచ్చి నాకో నీకో ఆయన వచ్చాక తేలిపోతుందిలే. ఆయన వచ్చేదాకా నేను ఊరుకుంటానా? ఈలోగానే నీ సంగతి తేల్చేస్తాను. ఏమిటలా మీదికి వస్తున్నావు? అల్లుడు గారికి తెలిస్తే మర్యాద ఉండదు తెలుసా? నీ మొహానికి మర్యాద ఒకటే తక్కువ. ఈడ్చిపెట్టి ఒక్క తన్నదన్నానంటే ఈడుపుగల్లో పడతావు. అమ్మో ఇదో పెద్ద బ్రహ్మరాక్షసులా ఉంది. వచ్చి ఈవిడి చేతిలో పడ్డావేంటా నాయన? ఏం కూసా? నేను బ్రహ్మరాక్షసునా? నన్ను కొడతావా? నిన్ను కొట్టాలా, కోసి కూరండాలా? మిమ్మల్ని ఇద్దరిని ఏం చేసినా పాపం లేదు. మా అల్లుడికి మాయ మాటలు చెప్పి వల్ల వేసుకుంటారా? నా కూతురికి అన్యాయం చేయాలని చూస్తారా? ఇలా ఎంతమంది జీవితాలు నాశనం చేశారో ఏంటో. మీ మొహాలు మండ. అన్నిటికీ తెగించేశారమ్మా వీళ్ళు. అన్నింటికీ తెగించేశారు. బ్రూట్స్, రోగ్స్, రాస్కెల్స్. ఆయన ఆఫీస్లో ఉండుంటారు. నా దగ్గర నెంబర్ ఉంది, ఇప్పుడే ఫోన్ చేస్తాను. సారీ, ఈ ఫోన్ మీరు వాడుకోవటానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? అసలు ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏంటి మీ రాతంతో? ఇది మా ఇల్లు. మమ్మల్ని నా భయపెడుతున్నారని రమేష్ గారికి తెలిస్తే ఊరుకోరు తెలుసా? ఇప్పుడు ఆయన సంగతి ఎందుకు? ముందు మీ సంగతి ఆలోచించుకోండి. మనల్ని ఇక్కడికి రమ్మని అల్లుడు గారు కబుర్ చేశారు కదమ్మా. మనం వచ్చేసరికి ఆయన ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళట్టు? ఆయన మిమ్మల్ని ఇక్కడికి రమ్మనడం ఒట్టి నాటకమే. మిమ్మల్ని ఏడిపించాలని మేమే ఆయనతో అలా చెప్పించాం. మీరే ఆయనతో అలా చెప్పించారా? నాకేం అర్థం కావటం లేదు. నీకు మాటలతో ఎందుకు అర్థం అవుతుంది? పక్క గదిలో తీసుకెళ్లి ఓ 4 తూలు ఉత్తితే గానీ నీకు బుర్ర సరిగా పనిచేయదు. నాటకం ఏంటి? ఆయన మమ్మల్ని నిజంగానే రమ్మన్నారు. మీకు ఆ విషయం తెలియదేమో. ఆయన మిమ్మల్ని రమ్మన్నారని మాకు బాగా తెలుసు. కాకపోతే మీరు వచ్చేసరికి ఆయన కాకుండా ఇక్కడ మేము ఉండాలని ముందుగానే నిర్ణయించుకున్నాం. జలజకొచ్చిన కష్టం గురించి రమేష్ గారికి చెప్పాం. ఆ విషయంలో ఆయన సాయం కోరాం. ఆయన ఒప్పుకుని మేం చెప్పినట్టే చేశారు. మేం మాట్లాడమన్నట్టే మీతో మాట్లాడి మిమ్మల్ని బోల్తా కొట్టించారు. ఇదంతా మేమందరం కలిసి ఆడిన నాటకం. శ్రీనివాసరావు గారి కళ్ళు తెరిపించడానికే ఇదంతా చేశాం. ఎక్కువ డబ్బు కాసపడి మీరు ఆయన్ని కాదనుకుని ఇక్కడికొచ్చారు. మీరేంటో ఇప్పుడు ఆయనకి పూర్తిగా అర్థమైంది. మేమనుకున్నట్టుగానే ఇప్పుడు మిమ్మల్ని ఆయన విపరీతంగా అసహ్యించుకుంటున్నారు. ఓరి దేవుడో, ఈ నాటకం పేరుతో మా బతుకుని బుగ్గిపాలు చేశారు నాయనో. ఇప్పుడు మా దేది దిక్కు? ఈస్ట్ అంటే తూర్పు. అటువైపు తిరిగి దండం పెట్టండి. అయినా అదంతా ఏడిపే పెద్ద వేషాలు వేయవాకు. ఇలాంటి నా దగ్గర పని చేయవు తెలుసా? మా బతుకు పాడైపోయి మేము ఏడుస్తుంటే మధ్యలో నీగోలేంటి? నువ్వు ఉండమ్మా. ఈయనున్నాదనుకొని ఆయన్ని కాదనుకున్నాం. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి? బెగ్గింగ్ చెయ్యి. ఇద్దరు వెళ్లి ప్లాట్ఫామ్ మీద అడుక్కు తినండి. మీలాంటి వాళ్ళందరికీ చివరికి అదే గతి పడుతుంది. నేను ఒకసారి రమేష్ గారితో మాట్లాడతాను. ప్రయోజనం ఉండదు. ఆయన అసలు నీతో మాట్లాడరు. నువ్వు వస్తున్నావని తెలిసే మమ్మల్ని ఇక్కడుంచి ఆయన బయటికి వెళ్లారు. మన బతుకు బండల పాలైపోయిందే జయంతి. ఇప్పుడు మనకేంటి దారి? చెరొక్కండా వెతుక్కుని పైనుంచి దూకి చావండి. నీ నోరు పడా. నీకేం పయ్య కాలం వచ్చింది ఇలా మాట్లాడుతున్నావు? ఏం పూసావు? ఎందుకు అన్యాయంగా మమ్మల్ని అలా కొడుతున్నావు? కొట్టటం కాదు, మిమ్మల్ని ఇద్దరిని గొంతు తీసి చెప్పాలి. నా కూతురు జీవితంతో పాటు ఇంకెంతమంది జీవితాలతో ఆటలాడుకున్నారో ఏమో మీరిద్దరు. మీలాంటి వాళ్ళని ఊరికినే వదిలేస్తే అంతకన్నా మహాపాప ఇంకోటి ఉండదు. హాయిగా చచ్చి స్వర్గంలో కూర్చున్నాం.
ఇక్కడ ఈ రాక్షసులందరితో వేగలేక నేను చస్తున్నాను. నీకే మహారాజులాగా దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చొని డాన్సులు చుట్టమేగా నీ పని. ఈ బాధలన్నీ నేను పడుతున్నాను. నన్ను కొట్టి ఈవిడ బాధపడుతుంది ఏంటి? ఆవిడంతే, ఆవిడ తీరే వేరు. రమేష్ గారు మంచి మనసుతో మాకు సాయపడ్డారు కాబట్టి నా కూతురు కాపురం నిలబడింది. లేకపోతే మీరిద్దరూ కలిసి ఏమైనా చేస్తుండేవాళ్ళు. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇక్కడ మీ ఏడుపులు వినేవాళ్ళు ఎవ్వరూ లేరు. మాధవ్ చెప్పింది కదా ఇదంతా నాటకం అని. నీకు వచ్చిందానే బయలుదేరండి, పోండి. ఇంకా ఎందుకు తన్నులు తింటే ఇక్కడ నించోటం? పద పోదాం. లేచిన వేళ బాగుంది కాబట్టి నా నడుము విరగలేదు. లేకపోతే ఈవిడ గారు చూసిన తప్పుకి నేనేమైపోయి ఉండేదాన్ని. మళ్ళీ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించినా, నా కూతురు కాపురానికి ఎదురు పెట్టాలని చూసినా నేను అన్నంత పని చేస్తాను. మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టను. జాగ్రత్త. పీడ వదిలిపోయింది. హాయిగా ఈ ఇంట్లో తిష్టి వేద్దాం అనుకున్నారు రాక్షసులు. అసలు వీళ్ళ అత్యాసకు అంతనేది లేదు. ఆ ముసలిని ఇంకేమన్నా మాట్లాడున్నట్టయితే పళ్ళు రాలగొట్టి చేతిలో పెట్టుండేదాన్ని. అయినా ఈ వయసులో అదేం పోయే కాలం అమ్మా. నెత్తి చూసావు నల్లగా ఎలా పూసుకుని వచ్చిందో. నేను చూడగానే పసికట్టేశాను. వయసు దాచేస్తే దాగుతుందా? దీని ఆరాటం కాకపోతేను. పోన్లేండి ఆంటీ, వదిలేసేయండి. వెళ్ళిపోయారు కదా. వెళ్ళక ఇక్కడే ఉండిపోతారా? ముదరష్టం మొహాలు. అసలు నువ్వు ఉన్నావు కాబట్టి ఊరుకున్నాను గానీ, లేకపోతే నిజంగానే ఆ ముసలిదా నడ్డి విరగొట్టేదాన్ని. సర్లేండి ఆంటీ, అయిపోయింది కదా, ఇక రిలాక్స్ అవ్వండి. మనకు కావాల్సింది జలజ కాపురం చక్కపట్టం. అదెలాగో జరిగిపోయింది. ఇక వాళ్ళ గురించి మర్చిపోండి. జలజ కాపురం చక్కబడిందంటే దానికి కారణం నువ్వే. నువ్వు మంచి మనసుతో రమేష్ గారితో మాట్లాడి ఇదంతా చేయించుండకపోతే జలజ ఏమైపోయి ఉండేదో. మా ఇంట్లో ఉన్నప్పుడు నిన్ను రాచి రంపాను పెట్టాం. నువ్వు అదేది మనసులో పెట్టుకోక మమ్మల్ని ఆదుకున్నావు. నిజంగా నువ్వు దేవతవి. ఊరుకోండి ఆంటీ, అంతంత పెద్ద మాటలు దేనికి? నా ప్లేస్లో ఎవరున్నా ఇలాగే చేసుండేవాళ్ళు. ఇదేనమ్మా నీ గొప్పతనం. నీ గురించి నువ్వు చెప్పుకోవు. నీ మంచితనం అర్థం చేసుకోలేక అప్పట్లో నేను చాలా అసహ్యంగా ప్రవర్తించాను. ఇప్పుడు గతం గురించి ఎందుకు ఆంటీ? అంతా మన మంచికే జరిగిందనుకుందాం. ఫర్గెట్ ఇట్.